డబ్బుతో కూడుకున్న చదువులు, చదువుతో పాటు వచ్చే నిరుద్యోగాలు, ఉద్యోగాలు ఎటు రావు, వచ్చినా జీతాలు చాలవు. ప్రజాస్వామ్య దేశమే ఇది, పైసా పొదుపు లేని జీవితాలు మనవి. ఋషులు వేదాలు వల్లించిన నేల ఇదే, రోగాలు రుగ్మతలు పెరిగిపోతున్న నేల కూడా ఇదే. వెంకటేశ్వర స్వామికి వడ్డీలకి ఇచ్చిన కుబేరు లాంటి స్నేహితుడు అందలేకపోవచ్చు కానీ సంజీవ్ పుల్ల తెచ్చి నయం చేసిన ఆంజనేయ స్వామి తోడు లేకపోవచ్చు కానీ ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ లాంటి ఒక గొప్ప గురువు ఆధ్వర్యంలో పిరమిడ్ సొసైటీలో, మహావతార్ బాబా ఒక యూనివర్సిటీలో, ఛాన్సలర్ అయిన రంగనాథ్ ఆధ్వర్యంలో, వైస్ ఛాన్సలర్లైన పోస్టుల నాగమణి, లలిత ప్రసన్న మేడం గారి మార్గదర్శనంలో ఇందులో పాల్గొన్న విద్యార్థులందరికీ, మీ అందరికి కూడా పేరు పేరున అందరికీ ఆత్మాభివందనాలండి. సో నా ప్రశ్న ఏంటంటే, ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం అనేది టైటిల్ చదివినాకే అర్థమైపోయి ఉంటుంది మీకు ఇదంతా ఎవరి కోసం అనేది. నేను మిమ్మల్ని అడగదలుచుకునేది ఏమరా అంటే, దేనికోసం అటెండ్ అయినారు జూమ్లో? మీరే చెప్పండి నాగమణి మేడం. జ్ఞానం కోసం సార్, ఆత్మకు సంబంధించిన జ్ఞానం కోసం. ఓకే, రైట్. దేనికోసం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కోసం అన్నారు. ఓకే, ఎందుకోసం ఆత్మజ్ఞానం? సార్ అంటే వ్యక్త ప్రసాద్ సార్ మాట్లాడాలి సార్. సార్ కర్మలు మరో జన్మలు లేకుండా చేసుకునేందుకు జ్ఞానం సంపాదించుకోవాలి. మరి ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే మీలాంటి మహానుభావుల, మేధావుల జ్ఞానాన్ని తీసుకోవాలి. తీసుకుంటే అభివృద్ధి చేసుకొని మరి జన్మలు లేకుండా ముక్తిని సాధించాలనేటువంటి ఆ కోరిక ఏదైతుందో ఆ కోరికే ఈ జూమ్లో జాయిన్ అయ్యేందుకు దోహదపడ్డదని నేను అనుకుంటున్నాను సార్. ఓకే ఓకే. సో కాబట్టి దేనికోసం? ఆత్మజ్ఞానం కోసం. ఎందుకోసం? సో ఎవరు అనేటప్పటికీ ఎవరి కోసం అన్నప్పుడు మన కోసం అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనమాట. కాకపోతే మనకున్న ఒక దురదృష్టం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం మన కోసం అనేది ఎవరు మనకి చెప్పేలా. మీరు ఎవరైనా కూడా పిల్లలు పుట్టినప్పుడు వాడు ఏమవుతాడు, ఏమెత్తుకుంటాడు అని చెప్పి చాలా మంది వాడి ముందు ఏదేదో వేసి ఉంటారు. వేసారా నాగమణి మేడం? కొందరు డబ్బులు కట్టేస్తారు, కొందరు గోల్డ్ వేస్తారు కదా. ఇప్పుడు మీ కాలంలో మర్చిపోయిండ చేసేవాళ్ళు కొందరు, వేసి ఏది పట్టుకుంటాడని చూసేవాళ్ళు కొందరు ఉంటారు కదా. మనవన్లకు ఎవరు కూడా ఒక గౌతమ్ బుద్ధుడు బొమ్మను పెట్టి ఆ బొమ్మను పట్టుకుంటారని ఎవరు ఎదురు చూడరు. అంటే ఎంత కంపారిజం పోల్చుకుని ఒక కంపారిజం ప్రపంచంలోకి వచ్చేసామంటే, చిన్నప్పటి నుంచి బిడ్డను పెంచేటప్పటి నుంచి లాస్ట్కి మన ఈదులో కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హాయిగా నిద్రలోనే చనిపోయినాడు అనుకో, అది కూడా పోల్చుకునే స్థితికి వచ్చేసినాం. చచ్చిపోతే ఆ మరి చచ్చిపోవాలా బాయిగా అనేసి అంతవరకు వెళ్ళిపోయినాం మనం. భార్య అనేది ఎడుతుంటది, చచ్చిపోతే ఆ మరి చచ్చిపోవాలి పని మొగుడికి అంటది అనమాట. ఇది ఒక పక్క టార్చర్ పెడతాది, చనిపోయినప్పుడు కూడా అలా చనిపోవాలని. అంటే ఆ కంపారిజన్ ప్రపంచంలోకి వెళ్ళిపోయినాం మనం. ఇక్కడెక్కడ కానీ మన గురించి మనం ఆలోచించుకునే స్థితి లేకుండా వెళ్ళిపోయినాం మనం. సో కాబట్టి ఇక్కడ మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన గురించి మనం పరమానంద స్థితిలోకి వెళ్ళాలి అని అనుకుంటే ఒక 2 చోట్ల మాత్రమే వీలవుతుందండి. ఒకటి ధ్యానం, రెండోది వచ్చి ఎనీ స్పోర్ట్స్ అనమాట. మీరు ఏదైనా స్పోర్ట్స్ ఆడగలిగితే అందులో మీరు అందరినీ మర్చిపోయి మీ గురించి మాత్రమే మీరు ఆడగలుగుతారు. గెలవాలి, ఆడాలి అనేది అక్కడ ఒక చోట దొరుకుతుంది మీకు. అందుకని ఏదో ఒక స్పోర్ట్స్ ఆడాలి.
సో అక్కడ కూడా ఏమరా అంటే ఆడేటప్పుడు పార్ట్నర్ ఎదుటోడు నసపెడుతుంటాడు, అది కూడా కొంచెం హెడేక్ అవుతుంది ఇప్పుడు. అంటే తినే ఆహారం వ్యవహారం సరిగ్గా లేదు కాబట్టి పార్ట్నర్ కూడా నసపెట్టడం, ఏమే అట్ట ఆడు ఇట్లా ఆడు అని సలహాలు ఇవ్వడం, అక్కడ కూడా విసుగు వచ్చేస్తుంది అనమాట. సరే మన గురించి మనం వాకింగ్ చేద్దామని పోతే అక్కడ కూడా మూడు వాషింగ్ మిషన్లు నాకు కలిసి నడిచినట్టు తయారైనాం అనమాట. వాకింగ్ లో కూడా ఆ, నడవడం, మళ్ళా ఆడ ఏదో ఒక సెంటర్లో అటెండ్ అవ్వడం, అక్కడ కూర్చొని కాఫీలు తాగడం, ఆ నడిచిన క్యాలరీలకి కాఫీకి ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళా మనం క్యాలరీలు ఏమైనా తగ్గాయా లేదని ఒక ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిపోయినాం మనం మళ్ళా టాపిక్ మాట్లా. సో కాబట్టి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక్క ధ్యానం దగ్గరే మనకి మన గురించి మనం ఆనంద స్థితిలోకి, ఒక అద్భుతమైన స్థితిలోకి వెళ్ళగలిగే ఒకే ఒక గొప్ప అవకాశం మాత్రం ఓన్లీ మెడిటేషన్ అన్నమాట. అది మన అదృష్టం ఏంటంటే ఇక్కడికి రావడం మనం. సో కాబట్టి అటువంటి గొప్ప పిరమిడ్ సొసైటీలోకి పత్రిజీ గారు ఆధ్వర్యంలో మనం అందరూ పాల్గొనడం నిజంగానే అది పూర్వజన్మ అదృష్టం, యోగం. మనల్ని సెలెక్ట్ చేసుకొని పత్రిజీ గారు ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ నుంచి సెలెక్ట్ చేసి భూమి మీదకి తెచ్చుకోవడం అనేది నిజంగానే యోగం అందరికీ. సో కాబట్టి పాల్గొన్న వాళ్ళందరూ ఎంతమంది అయితే ఒక 20 మంది 25 మంది జూమ్ లో పాల్గొన్న మీ అందరికి కూడా దేనికోసం వచ్చినాము, దేనికోసం మనం వింటున్నాము, ఏంటి అల్టిమేట్ అని అంటే మనకు ప్రపంచ జీవితంలో పొలిటికల్ గా తీసుకుంటే ఒక ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చివరి పోస్ట్ ఉంటుంది. జాబ్ పరంగా తీసుకుంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేదంటే అమెరికా ప్రెసిడెంట్ దగ్గర ఒక జాబ్ ఉంటుంది, అది చివరి పోస్ట్ ఉంటుంది. అంటే అక్కడ దాకా మనిషి ప్రయత్నం చేయొచ్చు. కానీ అల్టిమేట్ గా మనకు కావాల్సిన ఒక గొప్ప పోస్ట్ ఏంటి అని అంటే బ్రహ్మర్షి పోస్ట్ అన్నమాట. ఆ పోస్ట్ లోకి వెళ్ళాలి మనం. సో అక్కడి నుంచి మనకి అప్గ్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది మనం. సో పాల్గొన్న వాళ్ళందరూ మనం అందరూ కూడా బ్రహ్మర్షులమే. కాకపోతే బ్రహ్మర్షి అనేది ఎలా మనం బ్రహ్మర్షి అవ్వగలుగుతామంటే భ్రమల్ని అర్షడ్ వర్గాలని వాటిని మనం పూర్తిగా జయించగలిగితే బ్రహ్మర్షి స్థితికి వెళ్ళగలుగుతాము. సో అది కావాలంటే పత్రిజీలు అవ్వాలి. పత్రిజీలు అవ్వాలంటే ఏంటి, పంచేంద్రియాలని త్రిగుణాలని జయించగలిగితే పత్రిజీలు అవుతాం. ఇందులో ఎవరెవరు ఉండగలుగుతారు అని అంటే పితామహ అంటారు, పత్రిజీ పితామహ అంటారు కదా. పితామహ అంటే ఏంటి, పిల్లలు తల్లిదండ్రులు మనం అందరం హరిహరులు అవ్వచ్చు. సో టోటల్ గా బ్రహ్మర్షి పత్రిజీ పితామహ. సో మనం అందరూ ఆ స్థితికి వెళ్ళాలని అంటే ఆ పదంలోనే పేరులోనే ఉంది. అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం గుర్తించి అందులో నుంచి మనం అవి కానీ పట్టుకోగలిగితే మనం ఈజీగా మనం కూడా ఆయన గురు స్థితికి వెళ్ళగలుగుతాం అనమాట. సో కాబట్టి ఈరోజు ఆ, ఇంత పెద్ద కార్యంలో, ఇంత పెద్ద లోక కళ్యాణంలో ఆ, చేస్తున్న ఈ బృహత్తమైన కార్యంలో నన్ను కూడా ప్రతి నెల ఏదో ఒక క్లాసులో అవకాశం ఇచ్చిన దానికి రంగనాథ్ సార్కి, మరి నిర్వాహకులందరికి కూడా పేరు పేరున ఆత్మాభివందనాలు. మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, అందరి తరపున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో ఈరోజు ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమరా అంటే ఈరోజు ఆది శంకరాచార్య గారి జయంతి అనమాట. ఒకసారి గట్టిగా ఆది శంకరాచార్య గారికి గట్టిగా చప్పట్లు చెప్పండి. కొట్టేద్దాం. సో నాగమణి మేడం జూమ్ క్లాస్ అడంగానే ఎందుకో 21వ తేదీ పెట్టుకుందాం మేడం అని చెప్పినాక పోయి క్యాలెండర్లో చూస్తే శంకరాచార్య గారి జయంతి ఉంది. పోయిన నెల ఏమో పైలట్ బాబా గారి జయంతి, ఈ నెల ఏమో శంకరాచార్య గారి జయంతి అనమాట. సో గురువుల యొక్క జయంతి రోజున నాకు క్లాసులు ఇవ్వడం, మీరు పాల్గొనడం నిజంగానే అది అది కూడా ఒక యోగం. ఆ, దీనికన్నా ఏం కావాలి అనిపిస్తుంది. ఒక గొప్ప గురువులు ఎనర్జీస్ లో వాళ్ళు చెప్పిన విషయాల గురించి వాళ్ళంత గొప్పగా కాకపోయినా మన పరిధిలో మనకు అర్థమైన విధంగా మనం చర్చించడం, మాట్లాడడం అనేది నిజంగానే యోగం అది. సో ఆది శంకరాచార్యులు చెప్పిన ఒక 9 సూత్రాలు ఆత్మ లక్షణాలు అని చెప్పి ఆ, ఎక్కడో రాసుకున్నాను నేను బుక్లో ఎప్పుడో. అది ఈరోజు మీకు చెప్పడం అనేది ఒక అదృష్టం. నిర్గుణం, నిష్క్రియ, నిత్యహో, నిర్వికల్ప, నిరంజనహో, నిర్వికారో, నిరాకార, నిత్యముక్తశ్రీ, నిర్మలహో. ఇవి 9 చెప్పారు ఆయన.
అంటే కొంచెం ఈ పదాలు సాంస్క్రిట్ తెలుగు మనకు అంత క్లియర్గా నాలుగు పలకదు, కాబట్టి రాసుకొని చెప్తున్నాను నేను. నిర్గుణ అని అంటే ఫస్ట్ పాయింట్. నిర్గుణ అంటే ఏంటంటే ఏ గుణాలు లేనటువంటిది. అంటే ఆత్మకున్న 9 లక్షణాలు చెప్తున్నానండి. నిషక్రియ అంటే ఏ కర్మలు చేయనటువంటిది. మూడవ పాయింట్ ఏంటంటే నిత్యహో అంటే శాశ్వతంగా ఉండునది. నిర్వికల్పం అంటే ఏ సంకల్పాలు ఆలోచన లేనటువంటిది. నిరంజనహో అంటే ఏ కల్మషం లేనటువంటిది. నిర్వికారో అంటే ఏ వికారాలు మార్పులు లేనటువంటిది. నిరాకారం అంటే ఏ ఆకారం లేనిది. నిత్యముక్తో శ్రీ అంటే దేనికి అంటకుండా ముక్తుడుగా ఉండునది. నిర్మలహో ఏ విధమైన మలినం లేనటువంటిది, పరిశుభ్రమైనది. రాసుకున్నారా మేడం? రాసేటట్టున్నారు మీరు. సూపర్. అంటే ఇది 9 లక్షణాలండి. అంటే ఆత్మ లక్షణాలు ఇవి. ఒక్కొక్క పాయింట్ గురించి మీరే దాని మీద విశ్లేషించుకొని ఆలోచిస్తే ఆత్మకున్న లక్షణాలు ఏంటో తెలుస్తుంది. అంటే ఆత్మ అన్నీ చేస్తుందండి. కాకపోతే తమాషా ఏంటంటే ఆ, ఏమి చేయనట్టు ఉంటుంది అది. చెప్తారు కదా, శరీరం వచ్చి అణువులు పుట్ట, మనస్సు ఆలోచనల పుట్ట, బుద్ధి అవగాహనల పుట్ట, ఆత్మ కోరికల పుట్ట. మళ్ళా కానీ నాకేమీ తెలీదు, అంటను ముట్టను అని అదే చెప్తుంది. కానీ అంత చేసేది అదే మళ్ళా. ఇప్పుడు సపోజ్ నీళ్ళు ఎక్కువ తాగారు అనుకోండి మీరు, ఆ, యూరిన్ వస్తుంది కదా, ఇక లేచిపోయి యూరిన్ పోయి అని చెప్పేది అదే. ఆ యూరిన్ పోసిన తర్వాత ఒక సుఖం దొరుకుతుంది, ఆ సుఖాన్ని అనుభవించేది జీవుడు అనమాట. సపోజ్ నీళ్లు సరిగ్గా తాగలేదు అనుకోండి మీరు, అప్పుడు యూరిన్ పోసినప్పుడు మంట వస్తుంది, ఆ పెయిన్ అనుభవించేది జీవుడు అనమాట. అందుకనే ఆత్మ చేసే పనులు తమాషా ఉంటుంది. ఇప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఆ తోడు పెళ్లి కొడుకును కూర్చోబెడతారు, ఎవడు పెళ్లి కొడుకు పక్కన. మరి ఎప్పుడైనా ఆలోచించారా తోడు పెళ్లి కొడుకుని ఎందుకు కూర్చోబెడతారు అని? అంటే జీవుడు బొట్టు కడుతుంటే ఆత్మకు సంబంధం లేదు. కానీ పెళ్లి చేసుకో, బొట్టు కట్టు, ఆ అమ్మాయిని లైన్ అయ్యి పెళ్లి చూపులు చూడు, అన్నీ చేసేది ఆత్మే. అన్నీ చేసేది ఆత్మే అనమాట. పెళ్లి పీటల దాకా తీసుకొచ్చేది కూడా ఆత్మే. అంతా వచ్చిన తర్వాత వంగి మాయకి బొట్టు కట్టించేది కూడా ఆత్మే అనమాట. కాకపోతే తీరా బొట్టు కట్టేటప్పుడు, జీలకర్ర బెల్లం వేసేటప్పుడు, తల మీద జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు, ఇట్టప్పుడు అంతా కూడా తోడు పెళ్లి కొడుకు పక్కన కూర్చునేస్తుంది ఆత్మ. జీవుడు చేసే వెరైటీ పనులు అంటే జీలకర్ర బెల్లం తల మీద పెడతారు కదా, అంటే ఏంటి, ఈ రోజు నుంచి నన్ను నువ్వు ముంచేయి, నేను నిన్ను ముంచేస్తానని ఒక సరదాగా అనుకుంటే, వాడు చేయబెట్టి ముంచేసినాడు బా నన్ను నట్టేట అంటారు కదా. అట్లా ఇద్దరు ఆత్మజ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ మునిగిపోండి ఇద్దరు అని. అట్లాగా అక్కడ మనకి తోడు పెళ్లి కొడుకు పక్కన ఒకరిని కూర్చోబెడతారు, అది ఆత్మ జీవుడు చేసే పనులు చూస్తుంటుంది అనమాట. అందుకని మనిషికిను జంతువులకు ఉన్నది ఏంటంటే ఇచ్ఛాధీన అనేది, అనిత్యదీన ఇచ్ఛాధీన అని రెండు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ జంతువులు ఉన్నాయనుకోండి, వాటికి ఆత్మ సపోర్ట్ చేస్తుంది. ఒక జింక పిల్లని నీళ్ళల్లో వేసినాం అనుకో, నీకు ఈతొచ్చు, నేను సపోర్ట్ చేస్తాను, ఈత కొట్టని నేర్పిస్తుంది అది. అది ఉంది జంతువులకి. వాటికి అనిత్యదీన ఇచ్ఛాధీన ఆ, భాగాలు ఏదైతే ఉందో వాటికి ఆత్మ బాగా సపోర్ట్ చేస్తుంది. అనిత్యదీన అంటే మనకు బహిరంగంగా కనపడే కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా చేసే కర్మలు అన్నమాట. అదే ఇప్పుడు మనిషికి వచ్చేటప్పటికి ఆత్మ సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఒక పిల్లగాడిని ఎత్తి నీళ్ళల్లో వేసేయండి, ఈత కొడతాడేమో, సచ్చూరుకుంటాడు. ఏమే నిన్న కూడా ఏదో ఆ యూట్యూబ్లో చూస్తుంటే ముగ్గురు అమ్మాయిలు ఆ ఎక్కడో జంబల్లాగానో ఏదో విలేజ్ ఆడ వాటర్ ఫాల్స్లోకి పోయి మేధావులు సెల్ఫీ వీడియో పెట్టుకొని ముగ్గురు జలక్రీడలు ఆడినారు. ఒక అమ్మాయి మునిగిపోయి ఆ అమ్మాయిని పట్టుకొని పోయి ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు మునిగిపోయినారు. చూసినారా? అంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి, మనిషి ఎదిగే కొద్దికి
చెప్తారు కదా, పెరుగుట్టు విరుగొట్టు కొరకని. ఒక మొబైల్ వల్ల మనుషులు కూడా భూమి మీద భారం తగ్గిపోతుంది. భూ ఆ, మొబైల్ ఎన్ని పనులు చేపిస్తుందో. ఆ ఆ ఆ ముగ్గురు అమ్మాయిలను బయట ఎత్తారనమాట. ఎవరు మాట వింటారు, ఎవరు మాట వినరు. ఎందుకంటే అది కలి ప్రభావం, కలిమాయ అలా ఉంటుందన్నమాట. పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తుంటాడంటే ఆ పరీక్షిత్ మహారాజు టైం అయిపోతుంది అనమాట. టైం అయిపోయినప్పుడు కలిమాయ ఎంటర్ అవుతుంది, కలిపురుషుడు వస్తాడనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు చెప్తాడు, లేదు లేదు, ఇంకా నా టైం ఉంది, ధర్మం 4 పాదాలు నడుస్తుంది, నువ్వెందుకు వచ్చినావు అంటే, అదేంటి యుగ ధర్మం నీ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు నుంచి కలిమాయ ఎంటర్ అవుతుంది, నువ్వు నాకు స్థలం ఇవ్వాల్సిందంటే, నేనుండగా నీకు ఎక్కడ స్థలం ఇవ్వను అంటాడు. అదేంది నువ్వు లోక కళ్యాణం ధర్మ విరుద్ధం మాట్లాడుతున్నావు, అది ఒప్పుకోరు సృష్టి నియమము, నాకు స్థలం ఇవ్వాల్సిందని అంటే, అప్పుడు ఒక 4 స్థలాల్లో ఉండు నువ్వు అని పరీక్షిత్ మహారాజు ఆప్షన్ ఇస్తాడు. ఒకటి డబ్బు, రెండోది జోదము, మూడోది వ్యభిచారము, నాలుగోది దొంగతనం. ఈ 4 చోట్లలో ఉండు అని కలిపురుషుడికి ప్లేస్ ఇస్తాడనమాట. అప్పుడు కలిపురుషుడు ఏమంటాడంటే, అదంతా కుదరదు, అందరికీ ఈ 4 ఉండదు, అందరికి ఇష్టమైనది ఒకటి ఉంది, అదేంటంటే బంగారం, గోల్డ్. అక్కడ నాకు స్థానం కావాలి అని అంటే, సరేలే పరీక్షిత్ మాత్రం అలాగే నువ్వు గోల్డ్ బంగారం దగ్గర కూడా ఉండు అని 5 ప్లేసుల్లో ఆయనకి చోటిస్తాడు. అలా చెప్పి అలా వెళ్ళిపోతానే కలిపురుషుడికి నవ్వు వస్తుంది అనమాట. ఎందుకనంటే ఈయనకి 4 లక్షణాలు లేవు, ఎవరికి, పరీక్షిత్ మహారాజుకి. ఈయనకు ఉన్నది ఏంటి, తల మీద బంగారం కిరీటం ఉంది ఈయనకి. కలిపురుషుడు వచ్చి తల మీద ఎక్కి కూర్చుంటాడు అనమాట. స్థలం ఇచ్చినాడు కదా, వచ్చి కలిమాయ వచ్చి తలలో కూర్చునేస్తాడు. కూర్చొని ఆ, పరీక్షిత్ మహారాజు పోతుంటే ఆడ ఒక ఋషి తపస్సు చేస్తుంటాడు, ఆయన పేరు గుర్తులేదు నాకు. తపస్సు చేస్తుంటే కలిమాయ లోపల వండుకొని నీళ్లు కావాలా, ఆయన్ని తపస్సులో నుంచి నిద్ర డిస్టర్బ్ చేయని కలిపురుషుడు కెలుపుతాడు అనమాట. ఎక్కి కూర్చున్నాడు కదా, ఆ పోయి ఆ ఋషిని లేపుతాడు, లేడు అనమాట. మళ్ళా లేపుతాడు, లేడు. చూసినావా సమయం ఎంత అహంకారమో, ఒక ఆ ఎంత పెద్ద చక్రవర్తి నువ్వు, నువ్వు పిలిస్తే లేయలేదు, వాడికి ఎంత అహంకారం ఉంది, ఆ చచ్చిపోయిన పాము ఎత్తి మెళ్ళో వేయి అంటాడు. ఎవరు, కలిపురుషుడు. అప్పుడు ఆ చచ్చిపోయిన పాము ఎత్తి మెళ్ళ వేస్తాడు అనమాట. అయినా కూడా లేడు అతను. ఆ లేకపోయే బుద్ధికి సరేలే ఈడన్ని పిలిచినా లేలేదని పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ఋషి వాళ్ళ అబ్బాయి వచ్చి చూసి, అదే చనిపోయిన పాము అయినాడు, ఎవరు అని చెప్పి తెలియదు అనమాట. 7 రోజుల్లో తక్షకుడు, నాగదేవతలకంత అధిపతి కదా, తక్షకుడి చేతిలో చనిపోవాలని ఒక శాపం పెడతాడు. ఆ శాపం పెట్టే కొద్దికి ఈయన ఋషి లేస్తాడు, లేచి 3వ కన్నితో చూసి, అరే రే పరీక్షిత్ మహారాజు గారు వచ్చారు, ఆ మనమే ఆయన లేపుంటే లేదు, మందే తప్పు అయిపోయింది, నువ్వు అనవసరంగా శాపం పెట్టావు, నువ్వు పోయి శాపాన్ని విరుగుడు ఆయనకి చెప్పిరాబో అంటాడు. అప్పుడు ఆ పిల్లగాడు పోయి చెప్తాడు అనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు, సరే పోనీలే, ముందే చనిపో రోజులు తెలుసుకోవడం ఎంతో యోగం కదా, అదొక అదృష్టం కదా నాకు, మేడం పలానా రోజు చచ్చిపోతామని తెలిస్తే ఎంత బాగా అన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు మనం. టెన్షన్ లేకుండా చాలా స్పీడ్గా ఒక ప్లానింగ్ అన్ని చేసుకొని, ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో నాకు ఈ అనుభవాలన్నీ వచ్చేది. ధ్యానంలో కూర్చొని పనుకున్న కళ వచ్చేది నాకు. నా సావుకి నేనే అందరికి ఫోన్లు చేసి పిలుచుకున్నాను అనమాట, పలానా రోజు చనిపోతున్నాను రండి అని చెప్పి. నడుచుకుంటా వాళ్ళతో శ్మశానం దాకా వెళ్ళి, నేను పనుకునేసి బాయిరా నేను వెళ్ళిపోతున్నాను, మీరు కూడా వచ్చేయండి తొందరగా. కొంచెం హైటెక్ మోడల్లో సజీవ సమాధి అట్ట కాకుండా ఇట్టో కొంచెం ఆలోచన వచ్చింది నాకు. అట్లాగా పరీక్షిత్ మహారాజు అప్పుడు నవ్వుకుంటాడు, బంగారం దగ్గర స్థలం ఇచ్చిందని కలిపురుషుడు ఎంత పని చేసినాడు అనేసి. అందుకని అది యుగ ధర్మం, అది రావాల్సిన టైంలో వస్తుంది. కాకపోతే అది లేనిదే మనం కూడా ఎదగలేం. ఇవన్నీ అనుకుంటాం కానీ అవి లేకపోతే మనం ఏమీ చేయలేం. అవన్నీ కూడా పట్టుకోవాలి. అందుకని మనకి ఆత్మజ్ఞానం అనేది చాలా అవసరం అన్నమాట. దాన్ని శంకరాచార్యులు అద్భుతంగా మనకి చెప్పినవి ఆ 9 ఆత్మ లక్షణాలు. సో ఆత్మ లక్షణాల్లో మీకు ఫస్ట్ ఏ గుణాలు లేనటువంటిది, ఇవన్నీ మీకు అర్థమై ఉంటుంది ఈ ఆత్మకి ఇవన్నీ కూడా అనేసి. దీంతో ఇంపార్టెంట్ ఏమంటే సత్సంగం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చల తత్వం అని 4 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఈ 4ట్లో
నేను ఒక 20 పాయింట్స్ దాకా రాశాను, అవి చెబుతాను, వినండి. ఒకటి, ఘర్షణలకు తావు ఇవ్వకూడదు మనం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఘర్షణలకి తావు ఇవ్వకూడదు. అంటే ఈ తమాషా ఏంటంటే మాస్టర్లు అందరూ క్లాస్ చెప్పేంత వరకు బాగానే ఉంటారు, ఇన్న వాళ్ళందరూ కూడా కరెక్టే, బాగా చెప్పారు మాస్టర్లు, రేపు నుంచి మనం ఘర్షణలు ఏమి చేయకూడదని అనిపిస్తుంది ఈ లక్షణాలన్నీ. అంతే, మళ్ళా ఆటోమేటిక్ గా మళ్ళీ ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళే తెచ్చుకున్నాం కదా ప్రతి జన్మలో 30-40 మందినే, వాళ్ళు ఏదో ఒకటి అంటానే మళ్ళా స్టార్ట్ అయిపోతుంది మనకి. వెంటనే నన్నే అంటావా, నా మీదే తిరుక్కొని మాట్లాడతావా, మాయే కదా. మన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వెంటనే ఇంకొకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారనమాట. అందుకని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఘర్షణలకి తావు ఇవ్వకూడదు. రెండో పాయింట్ వచ్చి ఎవరితో వాదించకండి. ఎందుకనంటే ఈ మూర్ఖుడితో వాదించడం శవానికి సెలైన్ ఎక్కించినట్టు. మనం మనకుండే వాళ్ళందరూ మన చుట్టుపక్కల అట్టాటోళ్ళు ఎక్కువ ఉంటారు. శవానికి సెలైన్ ఎక్కదో, మూర్ఖుడికి ఎన్ని చెప్పినా కూడా ఎక్కదనమాట. కాబట్టి మనం జీవితంలో విజయాలు కావాలంటే మాకు గొప్ప స్నేహితులు ఉండాలి, గొప్పోడు అవ్వాలంటే శత్రువులు ఎక్కువ ఉండాలి మనకి. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు, దాన్ని దృష్టి పెట్టుకొని మీరు ఎలా ఎదగాలో ప్లాన్ చేసుకోవాలి. మూడో పాయింట్ వచ్చి ఇతరుల గురించి మాట్లాడకండి. మనం పొద్దుగూక మెలకు వచ్చినప్పటి నుంచి రాత్రి సుషుప్న అవస్థలోకి పోయేంత వరకు మనం మాట్లాడేదంతా ఇతరుల గురించే. మన గురించి మనం ఏమీ మాట్లాడలేము మనం, ఎందుకంటే మనం ఏమి చెప్పుకునేటట్టు ఏం గొప్పగా చేయలేదు కదా మాట్లాడుకోవడానికి. అందుకనేసి ఇతరుల గురించి మాట్లాడడం అనేది ఎక్కువ అలవాటు అయిపోతుంది మనకి. అందుకని ఆ రోజుల్లో అడవులకు పోయి తపస్సు చేసేది ఎందుకుర్రా అంటే, ఋషులు మనిషికి మనిషి కనపడకుండా ఉంటే దాన్ని జయించాలని అడవులకు వెళ్ళేవాళ్ళు. ఒకడు ఉండేవాడు అనమాట, ఓని కష్టాలు బాధలు, చాలా సినిమా కష్టాలు పడుతుంటే దేవుడు ప్రత్యక్షం ఏం కావాలంటే, వీళ్ళందరూ తేగలేను నేను, బంధువులు కుటుంబ సభ్యులతో నన్ను తీసుకెళ్ళి ఏదైనా ఒక దీవిలో పెట్టే అంటాడు. తీసుకెళ్ళి ఒక పెద్ద సముద్రం మధ్యలో ఒక దీవిలో పెడతాడు దేవుడు. పెట్టిన తర్వాత ఒక వారం 10 రోజులు బాగుంటాడు అనమాట. ఆ పెచ్చలేస్తుంది, దేవుడు వస్తాడు, ఏరా అంటే, అయ్యో నా వల్ల కావట్లేదు, నాకు పొదుపోవట్లేదు, నా భార్యని తెచ్చి వదిలేయడా అంటాడు. సరే దేవుడు వాళ్ళ భార్యను తీసుకొచ్చి వదులుతాడు అనమాట. మళ్ళీ ఒక 10 రోజులు బాగుంటుంది. మళ్ళీ అంత లోపలనే ఆయన తెచ్చుకున్న 40 క్యారెక్టర్లు మనం తెచ్చుకుంటాం కదా ప్రతి జన్మలో, ఆ 40-50 క్యారెక్టర్లు తెచ్చి ఆ దీవిలో వదులుతాడు దేవుడు. మళ్ళీ ఒక నెల బాగుంటుంది అనమాట. ఒక నెల తర్వాత మళ్ళీ బోరు కొడుతుంది, ఇట్ట కుదరదులే, నా వల్ల కావట్లేదు, మా దాయాదులు బంధువులు మా పాలోళ్ళు అందరిని తీసుకొచ్చి వదిలేడు స్వామి అని అంటే, సరే పూడు అనేసి దేవుడు మళ్ళా తీసుకొచ్చి వాళ్ళందరినీ ఆ దీవిలో వదులుతాడు. ఇట్లా ఒక 3 నెలలు బాగుంటుంది అనమాట. మళ్ళీ మీకు అర్థమైపోతుంది నేనేం చెప్తున్నాను అనేది. కొన్ని రోజులకి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వదులుతాడు. ఇలాగా కొన్ని రోజులు గడిచే బుద్ధికి లాస్ట్కి ఆ తిరుపతిని, వాడున్న ఊరిని, ఆ జిల్లానే తీసుకొని వచ్చి ఆ దీవిలో పెడతాడు అనమాట. లాస్ట్కి జిల్లా కూడా నచ్చదు వాడికి, స్టేట్ ఆంధ్రప్రదేశ్ని అంతా తెచ్చి పెడతాడు. లాస్ట్కి ఇండియాని తెచ్చి పెడతాడు అనమాట. అప్పటికైనా సర్దుకుంటాడు, ఏమంటే ఇండియాని పెట్టినా నచ్చదు వాడికి. మళ్ళా 290 దేశాలు ఏదో ఉంది కదా, ప్రపంచాన్ని అంతా తెచ్చి పెడతాడు. లాస్ట్కి అప్పుడు కూడా కాదంటే, ఇట్ట కాదురే అని తీసుకొచ్చి ప్రపంచంలో వదిలేస్తాడు దేవుడిని. నేను ముందు ఇడే కదరా పెట్టినాను నిన్ను అనేసి. అందుకని మనం ఏమరా అంటే ఇతరులు లేకపోతే ఉండలేము మనం. అందుకని మనిషి అప్పుడు అడవులకి వెళ్ళి తపస్సు చేసేవాడు. రెండోది ఎవరంటే బాగా జంతువులు ఎక్కువ ఉండేటివి, సౌండ్లు ఎక్కువ ఉండేది, దాన్ని అంతా జయించి భయం లేకుండా మనిషిని చూడకుండా ఇవన్నీ జయించాలని ఒక ఉద్దేశంతో వెళ్ళేవాడు. అంటే నాకు తెలిసింది చెప్తున్నానండి, మళ్ళా నువ్వేమైనా పండితుడా నీకెట్ట తెలుసు అని మళ్ళా దాని మీద కామెంట్ చేయొద్దండి. నాకున్న పరిమిత జ్ఞానంతో చెప్తున్నాను నేను. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు అడవులకు పోనక్కర్లేదు, మనకి ఇల్లే అడివైపోయింది. అది యోగం, ఈ కలియుగంలో ఇల్లే అడివైపోయింది. కాబట్టి ఇంట్లోనే సాధన చేసుకోండి అని పత్రిజీ చెప్పినా, కృష్ణుడు చెప్పినా ఇంట్లోనే ఉండి చేసుకోవాలి. కాకపోతే ఇంట్లో పెళ్ళాం కానీ మొగుడు కానీ ఎవరైనా అరుస్తుంటే, భార్య అరుస్తుంది మొగుడు అరుస్తున్నాడు అనుకుంటే మీకు ధ్యానం కుదరదండి. అడవిలో ఎట్టయితే తపస్సు చేసేటప్పుడు పులులు సింహాలు డైనోసార్లు అరిస్తే మీరు దాన్ని ఎంత ఎంజాయ్గా ధ్యానం చేస్తారో, ఇంట్లో పెళ్ళాం అరుస్తుంటే కూడా మంచిగా నెమలి సంగీతం పాడుతుంది, కోకిల ఎంత బాగా అరుస్తుంది, ఒక పక్షిలాగా మీరు ఊహించుకుంటే ధ్యానం కుదురుతుంది ఆ గంట సోపు. పెళ్ళాం రూపంగా తలుచుకున్నారా ధ్యానం కుదరదు మీకు.
మీరు అక్కడే మీ మైండ్ సెట్ మార్చుకొని ఆ, అక్కడ మీరు మీకు నచ్చిన ఒక అద్భుతమైన కోకిలు అనుకోండి, నెమలు అనుకోండి, ఏమైనా అనుకోండి, లేదా ఒక పులి అనుకోండి, ఆడవాళ్ళు అనుకోండి, పులి గాండ్రిస్తుంది అనుకోండి, మొగుడు అనుకుంటే కోపం వస్తుంది మీకు. అట్లా అనుకుంటే మీకు కుదురుతుంది. కాబట్టి ఇతరుల గురించి మాట్లాడడం మనకి ఎక్కువైపోతుంది. దాన్ని మనం బాగా కంట్రోల్ చేయాలండి. ఇది ఒక్కటి మెయిన్ పాయింట్. ఈ పాయింట్లలో ఇతరుల గురించి మాట్లాడడం అనేది ఆ, అభిమన్యుడు యుద్ధానికి పోతే చనిపోతాడనే విషయం కృష్ణుడికి కూడా తెలుసు. ఈ రోజు వెళ్ళొద్దు లేరా, రేపు వెళ్ళురా అని చెప్పొచ్చు. మనం ఇప్పుడు రోజు చెప్తాం కదా, ఎంత ధ్యానం చేసినా మీ పిల్లలకి మీరు చెప్తూనే ఉంటారు, ఎండకు బయట పోవద్దు, ఆడుకోవద్దు, ఇంట్లోనే కూర్చో. ఇప్పుడు ఆడకుండా ఎప్పుడు ఆడతాడు వాడు? నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఆడద్దు అంటారు. తమాష కదా నాగమేన మేడం. కొడుకు పుట్టినప్పుడు వాడి కృష్ణుడు వేషం వేస్తారు మీరు. వాడు మళ్ళీ ఆ వయసు అయినాక కృష్ణుడి పనులు చేస్తే బాగా తిడతారు మీరు. వాడు పోయి ఎవరినైనా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు లాగినారు అనుకో, మళ్ళీ సావ కొడతారు. అంటే వాడు లైఫ్ మాత్రం ఇంక రాముడు మారు ఉండాలా, చిన్నప్పుడు మాత్రం కృష్ణుడు అవతారం ఇవ్వాల. నాకు తెలియకుండా రాముడు మారి ఎందుకు ఉండాలి చెప్పండి? రాముడు ఆడున్నాడు సీతతో? లేదు కదా. 14 ఏళ్ళు అడవిలోనే ఉన్నాడు, కష్టాల్లోనే ఉన్నాడు. అంటే ఏంటి, మన మైండే సరిగ్గా లేదు. అట్లాగా మనమే పిల్లల్ని అన్ని ఏలు పెడతాం. ఎంత ధ్యానంలో అయినా ఏలు పెడతాం మనం మళ్ళా, పిల్లల విషయంలో, భర్త విషయంలో, అన్నిట్లో. కాబట్టి ఆ రోజు కృష్ణుడు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఎవరి విషయాల్లో ఏలు పెట్టకుండా ఉంటే కృష్ణుడు అవుతామండి. అందరి విషయాల్లో ఏలు పెడితే నికృష్టుడు అయిపోతాం మనం. ఇక్కడ వచ్చిందే మనం ఎక్కడి నుంచి ఆడికి జర్నీ చెప్పండి? కృష్ణుడు అనమాట. నికృష్టు నుంచి కృష్ణుడి దాకా ప్రయాణం మనం. కృష్ణుడి మధ్యలో వయ్య చాలా ఉంటాయి. ఆ వయ్య లేకుండా చూసుకోండి. సో 4వ పాయింట్, కోపంగా ఉన్నప్పుడు మాట్లాడొద్దండి. ఇది చాలా ప్రధానమైన విషయం. కోపంగా ఉండేటప్పుడు మాత్రం మాట్లాడొద్దండి. నేను చెప్పే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కోపంగా ఉన్నప్పుడు మేడం వచ్చి అరిచినా, లేదు సారు అంటే భర్త అరిచినా, భార్య అరిచినా, ఎవరు అరిచినా చెప్పండి కోపంగా ఉన్నాను, ఒక 2 నిమిషాలు మాట్లాడొద్దండి చెప్పండి. అంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నాకు కూడా కోపం వస్తుంది, నాకు కూడా కొట్టేద్దామని కోపం నాకు ఇప్పుడు కూడా ఉంది. పత్రిజీ గారే కొట్టేటప్పుడు మనం కూడా కొట్టచ్చు కదా, తప్పులేదు కదా. మనమేం అంత నిష్ణాతులు కాదు కదా. కోపాలు నాకు కూడా వస్తాయి కాబట్టి, ఆ పాత్రలు ఎనర్జీ తెచ్చుకున్న 40 మంది పాత్రలు వాళ్ళేమి ధ్యానం చేయట్లేదు కదా, వాళ్ళ పాత్రలు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు ఏరు వస్తే వర్షం, సెలయేర్లు వస్తే ఊర్లో కాలువల్లో పోయి చేపలు పట్టుకొని తినే రోజులు అప్పట్లో. ఇప్పుడు అట్ట లేదు కదా. చెరువుల్లో వేసి దాంతో చేపలకి ఇంజక్షన్లు వేసి తొందరగా పెద్ద సైజ్ అయిపోవాలని, రోడ్లు యాక్సిడెంట్ అయిన కుక్కల్ని, చచ్చిపోయిన కోళ్ళని, వాటన్నింటిని తెచ్చి మేతలు వేసేసి మనం పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేద్దాం రండ్రా బాబు, టీ ఇస్తాను, టిఫిన్ పెడతాను అని మనం అడుక్కుంటాం. అంటే ముగ్గురు ఆడవాళ్ళు గంపలో చేపలు పెట్టుకొని మన ముందే అరుస్తారు, చేపలు 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 అని. చూసినావా ఎట్టా అంటే అడ్వాన్సా? మనతో పాటు విలన్లు కూడా పెరుగుతుంటారు. మనం ఒకటి బుద్ధుడిని చేద్దామంటే మనల్ని రాక్షసం చేయాలని చెప్పి ముగ్గురిని పంపిస్తారు నెగిటివ్ మాస్టర్లు. ఆ వీధిలో విశ్వప్రసాద్ జూమ్ క్లాస్ చెప్తుంటాడు, వాడిని డిస్టర్బ్ చేయండి, పోయి చేపలు అరవండి. సో కాబట్టి కోపాలు వస్తాయి. ఎందుకంటే ఉప్పు కారం తిన్న రోజులు కోపం ఉంటుంది, దాన్ని ఏం చేయలేము మనం. కాబట్టి ఆ కోపం అనేది, ఉత్తముడు కోపం క్షణకాలం, మధ్యముడు కోపం 2 గడియలు, అధముడు కోపం 2 రోజులు, పాపిస్టోడు కోపం సత్యాంత వరకు అంటారు. కాబట్టి మీ కోపం ఎన్లైట్మెంటెడ్గా ఉండాలి. గాంధీ మహాత్ముడు కూడా కోపం వచ్చిందండి, ట్రైన్లో నుంచి బయట దోసేస్తే ఆయన కోపాన్ని 4 సెకండ్లలో లోక కళ్యాణానికి మార్చేసి వాళ్ళ దేశం నుంచి దరిమేసినాడు. అంతే తప్ప తొడగొట్టి శబ్దాలు చేసి ఏ చేస్తానరా మిమ్మల్ని ఎక్కడ అనుకోలే ఆయన. ఆ కోపాన్ని ఎన్లైటెడ్గా మార్చుకున్నాడు. నేను మిమ్మల్ని తరిమేస్తాలే అనుకున్నాడు, తరిమేసినాడు. కాబట్టి కోపంగా ఉండేటప్పుడు మాత్రం దయచేసి ఏ నిర్ణయాలు మాట్లాడకండి. చెప్పండి, మీ దగ్గరికి వచ్చినప్పుడు కోపంగా ఉన్నాను, ఒక 5 మినిట్స్ వదిలేసి మళ్ళీ ఫ్రీ అవుతాను, మాట్లాడదాం అనేసి. అది ట్రై చేయండి. అది నేను ఈ మధ్య ధ్యానంలోకి వచ్చినాక ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈ మధ్య బాగా ప్రాక్టీస్ చేస్తున్నా నేను. మా మేడం పద్మావతి వచ్చినప్పుడు చెప్తున్నా, నేను కోపంగా ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు నువ్వు అనేసి. ఆ పాప కూడా ఇప్పుడు దాన్ని డబ్బింగ్ నేర్చుకునింది. ఆ పాప దగ్గరికి నేను పోతే కోపంగా ఉన్నాను బా, మాట్లాడొద్దు అంటుంది. తను కూడా పికప్ అయిపోయింది ఆ డైలాగులు. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ వచ్చి, సంతోషంలో నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే సంతోషం అంటేనే దుఃఖం.
మీరు సంతోషం కోసం ట్రై చేస్తున్నారంటే మీ జీవితంలోకి దుఃఖాన్ని ఇన్వైట్ చేయడమే. కాబట్టి ఆ ఆ సంతోషంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. కొంచెం ఆ సంతోషం తగ్గిపోయినాక ఆలోచించి, మా భార్య నిన్న ఏం చేసిందంటే ఎండాకాలంలో ఇక్కడెక్కడో అక్కన పక్కన ఈ ఎండాకాలం కాటన్ శారీస్ ఎక్కువ వస్తాయి కదా నాగమణి మేడం. కాటన్ శారీస్ మేళ, అది కూడా తెల్లారితోనే 1 అవరే అంట డిస్కౌంట్. మళ్ళీ సాయంత్రం లేదంట. అంటే ఎండలకి ఎవరు రారు కాబట్టి ఆడవాళ్ళకి ఎండల కోసమే స్కీమ్ పెట్టినాడు వాడు. ఎంత తెలివైనడు చూడు. ఆ ఎండాకాలం వెంట అది మగవాళ్ళని అలో చేయరు అనమాట. అందుకని లో లంగాలు, కాటన్ శారీలు, ఎదిరింటి ఆడది ఒక మేడం ఎదిరింటి ఆమె తెచ్చుకునింది. అవి మీకు తెచ్చిన దానికన్నా పక్కన వాళ్ళకి చూపించడం అదృష్టం కదా. మీకు అదొక ఆనందం లేడీస్కి. ఇప్పుడు నేను ఒక 5,000 పెట్టి ప్యాంటు షర్ట్ కొన్ని నర్సింహులకు చూపించినాను అనుకో, నీకేం సార్ ఆమె ఒకే కొడుకు అమెరికాలో ఉన్నాడు, నువ్వెన్నైనా కొంటావు 4 తిడతాడు. అందుకని మగవాళ్ళు మేము చెప్పుకోలేం, చెప్పి తిట్లు తినడం ఎందుకని. మీరు కొనడం కన్నా కొనని దాన్ని పక్కన ఆమెకి చెప్పడమో చూపించడమో పరమానందం మీకు. అదొక ఆనందం మీకు. ఆమె ఏం చేసింది, ఆ చీరలన్నీ తీసుకొని వచ్చి పద్మాకి చూపించింది. ఆ పద్మ ఏం చేసింది, ఎమోషనల్గా టక్కని 10 గంటలకి సడన్గా షాపింగ్ తోడుకోబో అనింది. ఎండ వాసిపోతుంది, సడన్గా ఏంటంటే పదాం పద ఆడ శారీలు మగోళ్ళు అలో చేయరు, నువ్వు పోయి మీ ఫ్రెండ్ షాప్లో కూర్చో, నేను ఫోన్ చేస్తాను అంటుంది. సరే అని నాకు మూడ్ లేదు, ఆ రోజు వద్దులేవే అని నిన్న పదాం పద ఎందుకు బాధ పెట్టడం అని పదాం పద తీసుకెళ్తాలే అంటే నిన్నటికి నిర్ణయం మారిపోయింది అమ్మాయికి. వద్దులే బా, డబ్బులు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టడం, ఏమ- అంతంత మాత్రం ఖర్చులు అనవసరంగా ఇప్పుడు షేర్లు ఎందుకు గానే వద్దులే అనేసింది. అంటే ఏంటి, మొన్న సంతోషంలో ఉనింది, ఆ బట్టలన్నీ చూసినాక ఒక రోజు గడిచే కొద్దికి ఆ సంతోషం కాస్త ఆలోచనగా మారిపోయింది. అంటే ఆ అమ్మాయికి ఈ పాయింట్ తెలియదు. అందుకని సంతోషంలో నిర్ణయాలు తీసుకోవద్దండి. దాన్ని ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేయండి, మళ్ళీ ఆలోచించండి ఇది మనకు అవసరమా, తీసుకుందామా వద్దా అని ఆలోచించి మళ్ళీ దాని మీద నిర్ణయం తీసుకోండి. 6వ పాయింట్ వచ్చి అవసరమైన చోట అబద్ధాలు చెప్పకండి. అవసరమైన చోట అబద్ధాలు చెప్పకండి. అంటే అబద్ధాలు చెప్పకుండా జీవితం గడవదు. లోక కళ్యాణం, ఆత్మజ్ఞానం కోసం చెప్పడంలో తప్పు లేదు. ఇప్పుడు పత్రిజీ గారిని కూడా అడిగారు, సార్ గత జన్మలో మీరు ఈయన అన్నమయ్య అన్నారు, గత జన్మలో ఈయన రామదాస్ అన్నారు, నిజంగానే వీళ్ళు అన్నమయ్య సార్ అని అంటే, అన్నమయ్య అని చెప్తే బాగా పనిచేస్తాడని చెప్తానంటాడు ఆయన. ఇప్పుడు నాగమణి మేడం కూడా పోయిన జన్మలో నువ్వు తరిగొండ వెంగమామ అని చెప్పావు అనుకోండి, ఆ ఎనర్జీతో పనిచేస్తుంది. లేదంటే ఆమెను ఇంకోరితో అట్లా చెప్పినావు అనుకో ఇంట్రెస్ట్ రాదు కదా. అది తప్పు లేదు, మనమైనా చెప్పాలి. అందుకని అవసరమైన చోట అబద్ధాలు చెప్పకండి. మిగతా చోట్ల కూడా చెప్పొద్దండి, కాకపోతే ఆలోచించుకోండి, అది కొన్ని చోట్ల తప్పదు కాబట్టి. 7వ పాయింట్, పక్క వారి జీవితంలోకి చూడకండి. పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారని తొంగి చూడొద్దండి. ఎందుకనంటే మనం చూస్తే వాళ్ళు మన జీవితంలో చూడడం మొదలు పెడతారు. ఏమే ఈ ఇది పెద్ద తలకాయ నొప్పి ఇది. అంటే పక్కవారి జీవితం అంటే మనుషుల జీవితమే కాదండి, అందరి జీవితాల్లోకి, అంటే జంతువులైనా అందరి జీవితాల్లోకి చూడడం కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక అతను ఉండేవాడు, బ్రాహ్మణ్ పండితుడు అన్నమాట. ఆ పండితుడు ఏం చేసినాడంటే, వాళ్ళు ఎక్కడ బ్రాహ్మణుల వీధి ఉంటుందో అక్కడ పందులు ఎక్కువ ఉంటాయి కదా, మనం చూసినాం పందులు ఎక్కువ తిరుగుతుంటాయి అట్లాంటి వీధుల్లోనే. అలాగా ఒక పంది ఉండేది, ఆ పంది ఫ్యామిలీ ఆ పందిని తిట్టేవాడు ఎప్పుడు. ఎవరు, ఈ పండితుడు ఎక్కువ తిడతా ఉంటే పందికి మనోభావం దెబ్బతినింది. ఇది పైన నోటీస్ అయింది. పైన నోటీస్ అయ్యే కొద్దికి పందిని ఎక్కువ తిడుతున్నాడు పండితుడైనా అని పైన ఉన్న పూర్ణాత్మ వాళ్ళకి నోటీసులోకి వెళ్ళింది అనమాట. ఒకరోజు ఈయన పనుకో అంటే కల్లా వచ్చి, నువ్వు ఎంత పండితుడు గొప్పోడైనా ఆ పందిని జీవితంలోకి తొంగి చూస్తున్నావు, పందిని తిడుతున్నావు, కాబట్టి నువ్వు ఇంకో జన్మలో పందిగా పుడతావు. ఆ జన్మలో నువ్వు ఆ పంది జీవనాన్ని అనుభవించేసి మళ్ళీ నీకు మోక్షం వస్తుందని చెప్తారు. ఆయన బెత్తరపోతాడనమాట. ఏమిరా లాస్ట్ హిట్ అయిపోయింది పరిస్థితి అని కొడుకుని పిలిచి చెప్తాడు, రే నేను పలానా రోజు చనిపోయి ఆ పందికి పిల్లల్లో పుడతాను, ఆ ఆ ఆ ఆ పుట్టిన పంది పిల్లల్లో ఒక పిల్లగా నామం ఉంటుంది, అది నేనే గుర్తుపెట్టుకో, నామం ఉండే పందిగా పుడతాను.
ఆ పంది పిల్లని పుట్టిన తర్వాత చంపారా, చంపేసినాక నేను మళ్ళా మానవ జన్మగా వస్తానని చెప్పి కొడుక్కి చెప్పి మర్చిపోవద్దురా అని చెప్తాడనమాట. చనిపోతాడు. ఆ పంది పిల్లలుగా ఒక పిల్లగా పుడతాడు. కొడుకు పోయి చూస్తాడనమాట. చూసి నామం గేమో ఉంటుంది కదా, ఆ పిల్లని ఎత్తుకొని వచ్చి వెంటనే చంపేస్తే పని అయిపోతుంది కదా. కాకపోతే పండితుడు నేర్చుకున్న జ్ఞానము, తిథి నక్షత్రం రోజులన్నీ చూస్తారు కదా, పలానా రోజు అనేసి. నాన్న కాబట్టి వాడు ఆ పందిని తీసుకుని వెళ్ళి మంచి బెడ్రూమ్ లో పండబెట్టి ఏసీ వేసి గొప్ప డెకరేషన్ అంతా చేసి పలానా ముహూర్తం పెట్టి, ఈడు చంపడు కదా, చంపేవాడిని పిలిచి పలానా టయానికి చంపేయి, ఆ టైం బాగుందని అన్ని లగ్నం అన్ని ముహూర్తం పెడతాడు. పెట్టేసి మరుసటి వచ్చి చూస్తే ఆ రూమ్ లో పంది ఉండదు. ఆ పిల్ల అది పోయి మళ్ళా పందుల్లో చేరి ఆ బురదలో పనుకొని వాడొచ్చి నానా, ఏ నాన్న ఇట్ అయిపోయినావు మళ్ళా ఇక్కడికి వచ్చాయినావంటే, ఆ పంది పిల్ల రే ఎంత సుఖంగా ఉందో తెలుసా ఇడ, ఈ వాసన, ఈ బురద ఎంత అద్భుతంగా ఉంది తెలుసునా, ఏం జీవితం రా మనిషి జీవితం, అన్నిటికీ టెన్షనే, నాకు నచ్చలేదురా ఈ పంది జీవితం బాగుంది. అంటే ఆ జీవితంలోకి వెళ్ళినాక అది బాగా నచ్చింది అతనికి. అంటే ఇది నిన్న ఎక్కడ అనుభవం విన్నాను కాబట్టి చెప్తున్నాను నేను మీకు. అందుకని ఆ, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అంటారు కదా. అట్లాగే ఇక్కడ ఎవరిని మనం ఎక్కువ చూడకూడదు, అని మనం తక్కువ, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. కాబట్టి ఎవరి జీవితాల్లోకి తొంగి చూడకండి. ఇది 7వ పాయింట్. 8వ పాయింట్ వచ్చి ఇష్టపడే వారిని అశ్రద్ధ చేయకండి. మనకి ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట. మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నామో వాళ్ళని ఏడిపించడం, వాళ్ళని ఉడకాడించడం, వాళ్ళని బాధ పెట్టడం అనేది మనకు తెలియకుండానే జరుగుతాయి ఇవన్నీ చాలా. ఎందుకనంటే ఇది మామూలే ఇది. ఇప్పుడు ఆ, నాకు పెళ్ళైన కొత్తల్లో, ఎవరికైనా కానీ పెళ్ళైన కొత్తల్లో ప్రెగ్నెన్సీ అంటే కడుపు వచ్చేంత వరకు, ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు, ఆ పెళ్ళైన కొత్తల్లో మళ్ళీ పిల్లలు పుట్టేంత వరకు ఆ, వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. ఇప్పుడు నాగమణి మేడం కూడా అనుకో, పెళ్ళైన కొత్తల్లో ఆ, భర్త ఎక్కువ నాగమణి మేడాన్ని నాగమణి మేడం వాళ్ళ ఇంటాన్ని ప్రేమించేది మొదలు పెడుతుంది. ఈయన సంపాదించాలి, పిల్లలు పుడుతున్నారు అని సంపాదించి కూడబెట్టాలనే టెన్షన్లో ఈ మేడాన్ని ప్రేమించడం అశ్రద్ధ చేస్తాడనమాట. చేయకూడదని కాదు, పరిస్థితుల వల్ల చేయడు ఆయన. ఇప్పుడు ఆ సారికి 50-60 ఏళ్ళు వచ్చింది అనుకోండి నాగమణి వాళ్ళ ఇంటి ఆయనకి, వాళ్ళ భర్తకి. ఈ వయసులో నిజమైన ప్రేమ వస్తుంది నాగమణి మీద. ఈయన ప్రేమిద్దాం అనుకుంటే ఇప్పుడు నాగమణి మేడం విసుగు వస్తుంది అనమాట. ముసలోడైపోయినావు, నసపెడుతున్నావు, నీ తేగలేకపోతున్నాను, ఈమె తిట్టడం మొదలు పెడుతుంది. ఈ కథలాగే ఉంటుంది. ఆ 60 ఏళ్ళ తర్వాత మొగుడు ప్రేమిద్దాం అనుకుంటే ఇంట్లో ఉండే బామ, ఎందుకంటే ఆమెకు మొగ లక్షణాలు వస్తుంటాయి కదా. మీరు ఇన్నుంటారు క్లాసుల్లో. చివరి రోజుల్లో ఆడవాళ్ళు మగ గొంతు వస్తుంది, మగ లక్షణాలు వస్తాయి. ఇది మగవాడికి స్త్రీ లక్షణాలు వచ్చేస్తాయి కాబట్టి ఆ, ఆమె కమాండింగ్ చేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను ఏదైనా కూల్గా మాట్లాడితే మా పద్మా మేడం తిట్టడం మొదలు పెట్టింది. నేను చెప్పిన నీతో మొగ లక్షణాలు వచ్చేసినాయి, బామ్ అయిపోయినావు, నువ్వు మీసాలు 2 రాలేదంతే, నువ్వేంది ఈ మాట తిడుతున్నావు నువ్వు నన్ను అని. అది వస్తుంది, అది మనం ఎంజాయ్ చేయాల్సిందే. కాబట్టి ఇష్టపడే వారిని అశ్రద్ధ చేయకండి. 9వ పాయింట్, తోటి వారిని అర్థం చేసుకోండి బాగా. ఎందుకంటే ఆ తోటి వారి శత్రువు అయినా మిత్రుడైనా అది కూడా ఆ, మన తోటి ఆత్మే కాబట్టి, పూర్ణాత్మ నుంచి, మూల చైతన్యం నుంచి వచ్చినాం కాబట్టి ఆ తోటి వారిని కూడా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే వాడు వేరు మనం వేరు కాదు కదా. అందుకనేసి దాని మీద ఇంకొక గంట చెప్పొచ్చు. కాబట్టి టైం అవుతుంది కాబట్టి 20 పాయింట్లు కాబట్టి స్పీడ్గా చెప్పేస్తున్నాను. మానం అవమానం సమానంగా తీసుకోండి. మానమైన అవమానమైన సమానంగా తీసుకోండి. కుంగిపోవద్దండి. నన్ను ఇట్టన్నారు అట్టన్నారు అని చెప్పి కుంగిపోవద్దండి. దానివల్ల అనారోగ్యం తప్ప ఏం ఉపయోగం ఉండదు మీకు. మనం ఏం పొందుతున్నాం అనే దాని మీద కాకుండా, మనం ఏమిస్తున్నాం అన్న దాని మీద చివరికి దేవుడు మనల్ని విచారించేది. మనం పైకి పోయినాక ల్యాప్టాప్ ఓపెన్ చేసి
మనం ఏం పొందుతాం అంటే మనం ఏమేం పొందినాం అనే దాని మీద విచారం చేయరు వాళ్ళు. మనం ఏమి ఇస్తున్నాము విశ్వ కళ్యాణం కోసం ఏం చేసినాం అనే దాని మీదే మన మీద వాళ్ళు చర్చ అనేది మొదలు పెడతారు. సో ఆ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఏమే 12వ పాయింట్, లౌకిక జీవితంలో పొందడం లాభం, ఇవ్వడం నష్టం. ఆధ్యాత్మిక జీవితంలో పొందడం నష్టం, ఇవ్వడం లాభం. ఇది ఆ, చాలా అద్భుతమైన పాయింట్ ఇది. లౌకిక జీవితంలో మనం ఏదైనా పొందినాం అనుకో లాభం, ఇవ్వడం అనేది నష్టం అవుతుంది అది. ఎందుకంటే కష్టపడి కూడబెట్టుకోవడమే కష్టం ఈ రోజుల్లో. దాన్ని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసినాం అనుకో పోతుంది. ఆధ్యాత్మిక జీవితంలో పొందడం నష్టం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం మనకు తెలియకుండానే సంకల్పాలని కోరికలని పొందాలనుకుంటాం. ఇవ్వకుండా ఉండడం నష్టం. ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానం వచ్చింది, ఎంత ప్రచారం చేస్తే అంత లాభం కదా. ఇప్పుడు నన్ను కూడా అడిగినారు మేడం, సార్ విశ్వప్రసాద్ అని పేరు పెట్టారు, భలే పేరు సార్, మీ పేరు ఎక్కడ వినలేదు, తక్కువ వినడం అని. అంటే నేను చెప్పిన, విశ్వానికి ప్రసాదం అంటే ప్రసాదం ఇచ్చేదానికి రాలేదు బాబు. విశ్వానికి ప్రసాదం అంటే అంటే ప్రచారం, సా అంటే సాధన, ధ్యా అంటే ధ్యానం. నేను వచ్చింది ఎందుకంటే ప్రచారం చేయడానికి, దేన్నంటే సాధనని, ధ్యానాన్ని. సో కాబట్టి నాకు ఆ పేరు అలా కుదిరిందని. కాకపోతే ధ్యానంలోకి వచ్చినాకే నాకు అర్థమైంది నా పేరుకి ఎంత అర్థం ఉందనే విషయం. అంతకుముందు నాకు నా పేరు ఏంది 3 భాగాలుగా ముక్కలు చేసినారు దాన్ని. ఒకడు విశ్వ అంటాడు, బంధువులేమో పెసాద. ప్రసాద్ అనే రా ఒత్తు కూడా తిరగదు పల్లెటూరు వాళ్ళకి. పెసాద పెసాద అని అంటారు. కొందరు ఏంబారెడ్డి గారు అంటారు. 3 ముక్కలు చేసి పెట్టినారు దాన్ని. ఇప్పుడు నాగమణిని కూడా కొందరు మణి అంటారు, కొందరు నాగా అంటారు. రకరకాలుగా ఆ పేరు పూర్తిగా కూడా పిలవం మనం. దానికి మళ్ళీ పేరు బలాలు చూసుకొని పండితుడిని అడిగి అందరిని పిలిచి మంచి పేరే పెడతారు. ఆ పేరుతో పిలిస్తేనే కదా ఎనర్జీ పాస్ అవుతుంది. ఆ పేరుతో పిలవకుండా వాడికి చింటూ అని, ఆ, బుజ్జి అని, కన్నా, ఏదో వీడికి నచ్చిన చిన్న చిన్న పేర్లు, అది కూడా కష్టం మనకి. 2 అక్షరాల పేర్లు ఉండాల. చిట్టి, పుట్టి, లడ్డు, బుజ్జి, ఇట్లా ఈ బుజ్జీలు పప్పీలు పెట్టుకునేదానికి ఆ పేరు ఎందుకో నాకు అర్థం కాని విషయం అది. ఏమో చిన్నప్పుడంతా నిక్ నేములతో పిలిచేస్తారు. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మొగుడేమో ఏమే అంటాడు, ఆమెమో ఏమండి అంటుంది, పిల్లకాయలు ఏమో నాన్న అంటారు, మళ్ళీ తాత అంటారు, బాబాయ్ అంటారు, పెదనాన్న అంటారు. అసలు పేరు ఎవరు పిలుస్తారో తెలియదు పూర్తిగా. ఇది నాకే అర్థమై నేను ఇప్పుడు అందరినీ పేర్లు పెట్టే పిలుస్తాను మా వీధిలో. ఎవరిని పిలిచేదే లేదు, పేర్లు పెట్టే పిలిచేది. సో కాబట్టి 13వ పాయింట్, మనం ఎలా ఉన్నామో సమాజం చెప్తుంది, ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది. మీరు ఎలా ఉన్నామనేది సమాజం చెప్తుందండి. అలా సమాజం చెప్పాలి అనుకుంటే ఎలా ఉండాలనేది ఏకాంతం నేర్పుతుంది. సో కాబట్టి ఏకాంతంగా ఉంటే మీకు తెలుస్తుంది ఎలా ఉన్నామనే. సమాజం మంచిగా గొప్పోడుగా చెప్పాలంటే ఏకాంతాన్ని ఎక్కువ ప్రేమించాలి. ఏకాంతం మీకు ఎక్కువ నేర్పిస్తుంది అనమాట. మనకు 2 పదాలు ఉంది, ఒంటరితనం ఒకటి, ఏకాంతం ఒకటి. ఒంటరితనం అంటే ఏంటంటే అందరితో కలిసి ఉండడం, ఉమ్మడి కుటుంబాలు మారి అందరితో కలిసి ఉండడం. ఉన్నట్టుండి కాలక్రమేణా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉద్యోగాల పని మీద దూరాభారం ఫారిన్కి వెళ్ళిపోతారు, మనం ఒంటరి అయిపోతాం. అప్పుడు మనకి డిప్రెషన్, బాధ అన్నీ వస్తాయి. ఇది ఒంటరితనం. ఏకాంతం అంటే ఏంటంటే అందరిలో కలిసి ఉండంగానే, అందరూ తనీగా వెళ్ళిపోకముందే ఏకాంతాన్ని ప్రాక్టీస్ చేయాలి మీరు, ఏ కోరిక లేకుండా. అప్పుడు మీకు ఏకాంతం, వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా మీతో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. 14వ పాయింట్, జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా కానీ మనకు 3 అవకాశాలు ఉంటాయండి. ఇది మెయిన్ హైలైట్. ఇది ఒకటి మార్చడం, రెండోది అంగీకరించడం, మూడోది వదిలేయడం. 3 ఉంటాయి మన లైఫ్లో ఇంపార్టెంట్. ఒకటి యాక్సెప్ట్, రెండోది చేంజ్ ఇట్, మూడోది లీవ్ ఇట్. మార్చడం, అంగీకరించడం, వదిలేయడం. మూడింట్లో కానీ ఏ ఒకటి చేయకపోయినా నాలుగోదైన మానసిక బాధ వచ్చేస్తుంది. మూడిట్లో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి మనం. 15వ పాయింట్, రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆరోగ్యం రాలేదు, ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము మనం.
రుచికి అలవాటైపోయి ఏమే శరీరాన్ని కానీ బాగా పోషించినారనుకోండి, రేపు మీ ఆస్తులన్నీ అమ్ముకున్నా కూడా మీ ఆరోగ్యాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము. ఈ కలియుగంలో పులిని కట్టేయవచ్చు, నాలుగుని కట్టేయలేం కాబట్టి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏమే చిన్న చిన్న వాటినే జయించలేక ధ్యానం చేసే వాళ్ళమే ఇంకా చాలా జయించాలి మనం. కనీసం కాఫీని టీనే జయించలేము, మనం పాలనే జయించలేము. ఇంకా అన్నిటిని జయించాలంటే ఎంత సాధన ఉండాలో ఆలోచించుకోండి. కాఫీ తాగండి, కానీ బ్లాక్ కాఫీ తాగండి, పాలు పోసుకొని తాగద్దండి. బ్లాక్ కాఫీ కొంచెం ఆరోగ్యానికి మంచిది, బ్లాక్ కాఫీ తాగండి. టీ టీ ఆకు వేసుకొని టీ తాగండి, దేంతో పాలు మిక్స్ చేయొద్దండి. పాలు తాగేదాని వల్ల మీకు ఆస్టోపరాలసిస్, వయసు అయినాక ఎముకలు పలస బారిపోయి ఎముకలు ఇరిగిపోవడం జరుగుతుంది. 84 లక్షల జీవరాశుల్లో దేనికి పాలు అవసరం లేదు, మనకెందుకు పాలు? 100 ఏళ్ళు కూడా కానీ అలోపతి డాక్టర్ వచ్చి పాలు తాగమన్నాడని చెప్పేసి మీరు దాన్ని మోటివేట్గా తీసుకోవద్దండి. 1 లీటర్ పాల్లో కాల్షియం ఎంత ఉంటుందో చూడండి, 1 కేజీ నల్ల నువ్వుల్లో పాలు ఎంత కాల్షియం ఎంత ఉందో చూడండి. ఏ కాల్షియం ఎక్కువ వస్తుందో దాన్ని తీసుకోండి. వాస్తవంగా ఏంటంటే వేడిగా పోవాలనేది మన మైండ్ సెట్ అంతే తప్ప అది కాఫీనా టీయా వేడి నీళ్ళు అని కాదు. మీ ఫీలింగ్ అంతే, వేడిగా పోవాలనేది కావాలి. వేడిగా ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్, ఎనర్జీ పాస్ అవుతుంది. వేడి నీళ్ళు తాగడం బెస్ట్ గోరువెచ్చంగా. 16వ పాయింట్ వచ్చి సంపదన కోసం దుస్తులు మురికి అయినా పర్లేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. మీరు సంపాదించేటప్పుడు సంపాదన కోసం పరిగెత్తినప్పుడు మీ మీ బట్టలన్నీ మురికైనా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం ఏ టైంలో ఎప్పుడు కూడా మీ మురికి కాకుండా ఉండాలి. ఈ వ్యక్తిత్వం కాపాడుకోవడం వ్యక్తి యొక్క తత్వం, అది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని కూడా ఆలోచించుకోండి. 17వ పాయింట్, నువ్వు ఇష్టపడి మనుషుల దగ్గర అహంకారం, నిన్ను పట్టించుకొని మనుషుల మీద మమకారం అసలు చూపించకూడదు. నువ్వు ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారాన్ని, పట్టించుకొని మనుషుల మీద మమకారాన్ని అసలు చూపించకూడదు. 18వ పాయింట్, జీవితం అదృష్టం వరించడం వల్ల మారదు, ఆలో ఆలోచన స్థాయి మారడం వలన మారుతుంది. చాలా మంది అదృష్టాన్ని నమ్ముకుంటారు, అదృష్టం వల్ల జీవితమే మారే సమస్య ఏం లేదు. ఆలోచన స్థాయి మారడం వల్ల అదృష్టం, ఆలోచన స్థాయి మారడం వల్లనే జీవితం అనేది మారుతుంది. మీకు అదృష్టం అనేది ఉందా లేదా అనేది కంఠంనేని రాధాకృష్ణమూర్తి అదృష్టం అనే బుక్ రాశారు, దాన్ని తెచ్చుకొని చదవండి. అదృష్టం మీద చాలా బాగుంటుంది సబ్జెక్ట్ అది. 19వ పాయింట్ వచ్చి, నిద్రపోనివ్వని ఆలోచనలు సర్దుకోపోనివ్వని పరిస్థితులతో యుద్ధంతో సమానం అవి. మన ఆలోచనలు నిద్రపోనివ్వు కొన్ని, సర్దుకోపోని పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవి రెండు ఎట్టుంటాయంటే మీకు యుద్ధంతో సమానం, యుద్ధం చేసినట్టు ఇవి కానీ మీ బాడీలో ఉంటే. రోజు కురుక్షేత్రం అంటే అదే కదా. భౌతికంగా కృష్ణుడు, కౌరవులు, పాండవులు అది వేరే యుద్ధం. నిజమైన యుద్ధం ఏమరా అంటే రోజు మన జీవితం కురుక్షేత్రమే. ప్రతిరోజు మనిషి జీవితంలో 60,000 నుంచి దగ్గర దగ్గర 40,000 నుంచి 60,000 ఆలోచనలు చేస్తాడు. ఈ ఆలోచనలన్నీ రాత్రుల్లో పనుకునేటప్పుడు బయట వెళ్ళిపోతే తప్ప మీకు నిద్ర రాదు. ఆ నేను అనేది అవన్నీ వెళ్ళిపోతే అప్పుడు మీరు సుషుప్న అవస్థ, గాఢ నిద్రలోకి వెళ్తారు. మళ్ళా నేను అనేది వచ్చి చేరినాక మెలకు వస్తుంది. మెలకు వచ్చినాక నాది అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు నాగమణి ఆలోచనలన్నీ తీసేసింది, 60,000 ఆలోచనలు వెళ్ళిపోయినాయి అనుకోండి. మళ్ళా నేను అనేది వచ్చి తెల్లారితో ఏదో ఒక టైంలో చేస్తుంది, బాడీలో ఎంటర్ అవుతానే లేచి టక్కని చూసిన వెంటనే నా మొగుడు, నా కొడుకు మళ్ళా యాడ్ అవుతుంది. మళ్ళా జూమ్ క్లాసు, మెసేజ్లు, ఫోన్ ఎత్తుకోవడం, అంతే. ముందు రోజంతా తీసేసినవి మళ్ళీ తేనెటీగలు, కంతిరీగల్లాగా వచ్చి మళ్ళీ చేరిపోతాయి. అందుకనేసి ఈ ఆలోచనలు కానీ కొన్ని పరిస్థితులు కూడా, అది చెప్తారు కదా, పరిస్థితి, మనోస్థితి, ఆత్మస్థితి, అదొక సబ్జెక్ట్, అది ఇంకోసారి చెప్పుకుందాం క్లాసు. సో 19వ పాయింట్. 20వ పాయింట్, అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది ధ్యానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థం.
ఓకే మేడం. ఇది శంకరాచార్యులు చెప్పిన సత్సంగత్వం, నిస్సంగత్వం, నిస్సంగత్వం, నిర్మోహత్వం, నిర్మోహత్వం, నిశ్చల తత్వం. ఇది హెడ్డింగ్. దాంతో కొన్ని పాయింట్లు నేను రాసుకున్నవి, నాకు నచ్చినవి 20 పాయింట్లు దాకా చెప్పాను. మీకు ఇంక పోతే ఆ, ఇంకో 13 పాయింట్లు ఉన్నాయి. మనకు టైం అయింది కాబట్టి చర్చ డిస్కషన్ చేసుకుందాము. అంటే ఒక పిరమిడ్ మాస్టర్ 13 సూత్రాలు విన్నారా మీరు? మీరు అన్మ్యూట్ చేయండి. సార్ విన్నాను సార్. ఆల్రెడీ జూమ్ లో అందరూ విన్నారు కదా. 18 సూత్రాలు కాకుండా 13 చెప్పారు పత్రిజీ గారు. తెలుసా అవి మీకు? మంచిగా మాట్లాడు, ప్రేమతో ఉండు, అలా కొన్ని ఉన్నాయి సార్. ఆ, అది అది ఆల్రెడీ విన్నారు కాబట్టి ఏమే, దాని గురించి ప్రతి పిరమిడ్ మాస్టర్ అంటే మాస్టర్లు అయితే, నేను చెప్పేది ఏదో జూమ్ లో క్లాసులు వినేసి ప్రతి రోజు ఇన్ని ధ్యానం చేసుకొని బాగుంది అనుకునే వాళ్ళకి కాదు. మాస్టర్స్ అయ్యి క్లాసులు చెప్పే వాళ్ళకి మాత్రం పత్రిజీ గారు 18 ఆదర్శ సూత్రాలు ధ్యానం చేసే వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఈ 13 మాత్రము క్లాసులు చెప్పి ప్రచారం చేసి మాస్టర్స్కి మాత్రం దీన్ని ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే పిరమిడ్లో ఏ కార్యక్రమాలు జరిగినా మనం నో అనేది చెప్పకూడదు. మీకు నచ్చినా నచ్చకపోయినా నో, వద్దు, ఎందుకు, ఇవన్నీ చెప్పకూడదు. ఎస్ అని చెప్పాలి. మీకు వీలైతే సహాయం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. ఇది ఫస్ట్ రూల్. రెండో రూలు, ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండాలి. ఈ రోజు ఇది చాలా కష్టమైన పని అయిపోయింది. అందుకే భూమి మీద లాఫింగ్ థెరపీ అని ఒకటి వచ్చింది. పార్కుల్లో చూసినారంటే నవ్వేదానికి కూడా ఒక వైద్యం. తెల్లారితో అందరూ కూర్చొని హాహాహా, ఇది ఒక వైద్యం అయిపోయింది. దానికి కూడా ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పిల్లగాడు రోజుకి 400 సార్లు నవ్వుతాడు అనమాట. ఒక టీనేజర్ 20 నుంచి 27 సార్లు నవ్వుతాడు ఒక రోజుకి. మనం ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అంటే తప్ప నవ్వట్లేదు. అది కూడా సెల్ఫీ ఫోటోలు, సెల్ వచ్చింది కాబట్టి ఆ నవ్వు కూడా లేదు. ఎందుకంటే తీసేవాడికే టెన్షన్, సరిగ్గా దిగిపోతే తిడతారేమో అని. ఆ సెల్లు టెక్నాలజీ ఎక్కువ కదా, వాడికి సరిగ్గా తెలియదు అనుకో, సరిగ్గా తీయడు, సరిగ్గా దిగిపోయే కొద్దికి గ్లార్ అయిపోతాం మనం. అందుకని వాడికే టెన్షన్, వాడు మనకేం చెప్తాడు నవ్వమని. ఆ సెల్ ఫోన్లో రకరకాలుగా కనపడతాం మనం. అందుకని నవ్వు అనేది చాలా దూరం అయిపోయింది. ఈరోజు ప్రపంచం కూడా నవ్విచ్చే వాళ్ళు నవ్వు కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే దుఃఖంతో భూమాత చాలా తల్లడిల్లిపోతుంది. ఒక రోజుకి 300 కోట్ల నుంచి 400 కోట్లు జంతువుల్ని దారుణంగా చంపి తినేస్తున్నారు. అంత దుఃఖంలో ఉంది. కాబట్టి దుఃఖం అవసరంలే ఈ ప్రపంచానికి. నవ్వే వాళ్ళు కావాలి, నవ్వించే వాళ్ళు కావాలి. మూడో పాయింట్, అందరి పనులు తామే చేస్తూ క్రెడిట్ మాత్రం అందరికి ఇవ్వాలి మనం. అది మెయిన్. అది గుర్తుపెట్టుకోండి. నాలుగోది వచ్చి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మ పరిణతిలో వ్యవహరిస్తూ జూనియర్ పిరమిడ్ మాస్టర్స్కి తో సరి సమానంగా గౌరవించడం నేర్చుకోవాలి. ఐదోది, కలిసి ఉంటే కలదు సుఖం అని సదా గుర్తుంచుకోవాలి. ఆరోది, ఎప్పుడు పరిసరాలని శుచిగా ఉంచుకోవాలి. ఏడోది, శౌచ్యం, సంతోషం, స్వాధ్యాయాలను తప్పనిసరిగా దైనందిక నియమాలుగా పాటించాలి. ఎనిమిదోది, భౌతిక అవసరాలైన నిద్ర, భోజనాలను తగ్గించుకుంటూ ఉండాలి. ఇది ఎంతమంది తగ్గిస్తున్నారో తెలియట్లేదు. తొమ్మిదోది, ఏ చిన్న పని చేయడానికైనా సదా సంసిద్ధులుగా ఉండాలి. రాత్రనక పగలనక 24/7 కష్టపడడం నేర్చుకోవాలి. కష్టపడడం అంటే ముందు ఇష్టపడాలి కదా. 10వ పాయింట్, జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. చేయవలసిన వాటి కోసం మాత్రం ఎప్పుడు ప్రణాళికలు ఉండాలి. 11, ధ్యానం, జ్ఞానం అన్నది ఎంత ముఖ్యమో ఆటలు పాటలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి వయసు అయిపోయింది, నేను ఎగరలేను అవన్నీ కాదు. మంచి డీజే మ్యూజిక్ పెట్టుకొని ఎగరండి. ఓకేనా? 12వది, మీకు హాని చేసే వాళ్ళ గురించి మంచిగానే ఆలోచించండి. 13వది, తమతో తాము విశేషంగా అభినందనలతో, విశేషంగా సెల్ఫ్ అభినందనలతో కూడా ఉండాలి. అంటే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి, మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి. దానికన్నా మనం తిట్టుకునేది ఎక్కువ. ఏం బతుకో, ఏం జన్మ, ఏం రై కర్మ, ఎప్పుడో ఇవన్నీ తీసేయండి. నిన్ను మీ పాటికి తెల్లారి అర్థం కాడ మాత్రం నువ్వు సూపర్ నాగమని, అద్భుతం నాగమని, నీకు మించిన వాళ్ళు ఎవరు లేరు నాగమని మీ బంధువుల్లో. అంటే మీకు మీరే పంపు కొట్టుకోండి, మీకే హనుమంతుడు మారి పొగుడుకోండి. అప్పుడు ఎనర్జీ బాగుంటుంది.
సో చివరగా ధ్యానం చేస్తే తెలుస్తుంది మనకు నిజతత్వం, ధ్యానం వల్ల పోతుంది చంచలత్వం, ధ్యానం వల్ల వస్తుంది మనకు స్థిరత్వం, ధ్యానం వల్ల మనకు తెలుస్తుంది మనకు ప్రేమతత్వం, కరుణతత్వం, ధ్యానం వల్ల పొందుతారు మీరందరూ కూడా దివ్యత్వం, చివరిగా ధ్యానం వల్ల కలుగుతుంది మనకు అమరత్వం. అలాగా ఈ భూమి మీద అమరత్వం పొందాలనుకొని వచ్చిన ఈ ఆత్మదేవుళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున, అందరి తరపున మీ అందరికి ఆత్మాభివందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహా అవతార్ బాబా టీవీ యూనివర్సిటీ ఛాన్సలర్ అయిన రంగనాథన్ గారికి, వైస్ ఛాన్సలర్ అయిన హోస్ట్స్ అయిన లలితా ప్రసన్న మేడంకి, నాగమణి మేడంకి, కిషోర్ గారికి, ఎంతసేపు నాగమణి మేడాన్నే పిలుస్తారు ఏంటి సార్ మీరు, ఆయన పోయినసారి క్లాసులో వీకారు. కిషోర్ గారికి, నరసింహులు గారికి, మిగతా అందరికీ, అంటే మీరు కూడా హోస్ట్ అయ్యి మీరు కూడా మాతో రెగ్యులర్గా మాట్లాడితే మిమ్మల్ని కూడా చెప్పిస్తాం సార్. నాగమణి మేడాన్ని ఒక పత్రిజీ మారి తయారు చేసి మహావతార్ బాబాలో వాళ్ళ ఊర్లో తయారు చేసి నిలబెట్టాలనేది మన కోరిక. వాళ్ళు ఉన్న 150 ఇండ్లు ఉన్న గ్రామంలో ఆమె ఒక గ్రేట్ ఎన్లైట్మెంట్ అయిపోవాలి. మనందరూ ప్రాణ ప్రతిష్ఠ చేసి నాగమణి మేడాన్ని ఒక అద్భుతంగా తయారు చేసేస్తే వాళ్ళ ఊరు మారిపోతుంది. మనం ఎట్టా వాళ్ళ ఊరికి పోయి పర్సనల్గా వెళ్ళి కూర్చొని మాట్లాడి మోటివేట్ చేయలేము, టైం లేదు కాబట్టి. జూమ్లో అయినా చేస్తుందా మేడం, గొప్ప విషయం అది. సో మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం.